హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ ఛానల్లో మీ అందరికీ మ్యాథమెటిక్స్, హిందీ, ఫిజిక్స్ 6th to 10th వరకు కూడా క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. ఓకే, టుడే అవర్ క్లాస్ మ్యాథ్స్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో 11th చాప్టర్ ఎక్సర్సైజ్ 1. సో ఎక్సర్సైజ్ 11.1లో ఫస్ట్ సెకండ్ క్వశ్చన్స్ ఎలా చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాము. ఓకే, చూడండి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్. సో ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్. అంటే ఒక 2 పెయిర్స్ ఇచ్చాడు అండి. అవి కూడా మనకి ఏంటి అంటే చూడండి ఒకసారి, సింగిల్ టర్మ్స్ అంటే మోనోమియల్స్. 2 మోనోమియల్స్ని మల్టిప్లికేషన్ చేయడము. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం కదా మోనోమియల్స్ని మల్టిప్లికేషన్ ఎలా చేయాలనేది. ఓకే, సో ఇక్కడ మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇది 11.1ది. సో ముందుగా నేను రైట్ చేసి పెట్టుకున్నాను, వీడియోలో ఎంది అవ్వకూడదని చెప్పేసి. ఓకే, ఇప్పుడు మనం చేసి చూద్దాం చూడండి ఒకసారి. సో ఫస్ట్ వన్, ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్. సో ఫస్ట్ వన్ 6,7k. 6,7k అంటే 6కి 7kకి ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 6 into 7k. అంటే ఇక్కడ రెండు కూడా మనకి మోనోమియల్సే. సో డైరెక్ట్గా చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఒక వేరియబుల్ మాత్రమే ఉంది. సో ఫస్ట్ వన్లో ఎలాంటి వేరియబుల్ లేదు, ఓన్లీ కాన్స్టెంట్ మాత్రమే ఉంది. మనం ఎప్పుడైనా మల్టిప్లై చేసేటప్పుడు సింపుల్ ట్రిక్ ఏంటి అంటే మీకు ఫస్ట్ కాన్స్టెంట్స్ మల్టిప్లై చేసేసుకోండి, తర్వాత మనం వేరియబుల్స్ ఆటోమేటిక్గా మల్టిప్లై చేయొచ్చు. సో కాన్స్టెంట్ మల్టిప్లై చేయండి. 6 7 ఎంత అండి? 6 7 42. కేకి ఇంకేమీ లేదు కదా, కే. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి ఒకసారి, -3l, -2m. సో -3l into -2m. బోత్ సైడ్స్ కూడా మనకి బోత్ టర్మ్స్లో కూడా మైనస్ ఉంది. అంటే మైనస్ ఇంటూ మైనస్ కూడా మనకి ఏమవుతుంది ఇప్పుడు ప్లస్. సో +3l into 2m. ఫస్ట్ మీకు ఏం చెప్పాను, మీకు కాన్స్టెంట్స్ని మల్టిప్లై చేయమన్నాను. సో ఈ 2 కాన్స్టెంట్స్ని ఫస్ట్ మల్టిప్లై చేయండి. 2 3 6. సో l into m, lm. సింపుల్ కదా. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఒకసారి, -5t² -3t². అంటే -5t² into -3t². బోత్ సైడ్స్ మైనస్ ఉంది, బోత్ టర్మ్స్లో కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఫస్ట్ కాన్స్టెంట్స్ చూడండి ఒకసారి, 5 into 3, 5 3 15. t² into t², t⁴. ఇది ఎలా వచ్చింది అంటే మనకి యాక్చువల్గా పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్లో ఉంటుందండి. a⁴m into a⁴n. సో a⁴m+n ఆ ఫార్ములా యూజ్ చేసుకున్నట్టయితే t² into t² ఈక్వల్ టు t⁴2 + 2 అంటే t⁴. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం రైట్ చేసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏముందండి, 6n, 3m. ఓకే, 6n, 3m. సో దీన్ని ఎలా ప్రొడక్ట్ చేస్తాం మనం, 6n into 3m. ఫస్ట్ కాన్స్టెంట్ 6 3 18, m into n, mn. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, -5p², -2p. సో దీన్ని ఒకసారి ప్రొడక్ట్ చేయండి. -5p² మల్టిపుల్ -2p. ఆల్రెడీ లాస్ట్ 2 సమ్స్లో మీకు చెప్పాను చూడండి ఒకసారి, మైనస్ ఇంటూ మైనస్ మనకి ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది. సో ఫస్ట్ కాన్స్టెంట్స్ మల్టిప్లై చేయండి. 5 2 10. సో ఆల్రెడీ ఇక్కడ ఒక ఫార్ములా చెప్పాను చూడండి, ఆ ఫార్ములాని బేస్ చేసుకున్నట్లయితే మనకి p² into p. సో పవర్లో ఏమీ లేనట్లయితే 1 ఉన్నట్టు అనమాట. అంటే p⁴2 + 1, p⁴3 అనాలి యాక్చువల్గా. సో సింపుల్గా మనం p⁴3 అంటాము. సో p⁴3 అంటే 10 into p⁴3. ఇది మీకు ఫస్ట్ వన్ సమ్ కంప్లీట్ అండి. ఫస్ట్ వన్లో 5 సమ్స్ ఇచ్చాడు మనకి, 5 సమ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి ఒకసారి. సెకండ్ వన్ మనకి ఏముంది ఇక్కడ రీడర్లో యాక్చువల్గా. సో ఈ టేబుల్ని ఫిల్ చేయమంటున్నాను అనమాట. అది కూడా ఎలా మనకి, కంప్లీట్ ద టేబుల్ ఆఫ్ ద ప్రొడక్ట్స్.
అంటే ఈ ప్రొడక్ట్స్ చేస్తూ మనకి అంటే ఇక్కడ ఒక సింబల్ ఇచ్చారు చూసారు మనకి, అది మల్టిప్లికేషన్ సింబల్ అనమాట. అంటే మనం దీని నుంచి దీనికి, సో ఓకే, నెక్స్ట్ ఇలా ఇలా మనం చేసుకోవాలన్నమాట. దీని నుంచి ఇలా మనకి ఇలా క్రాస్గా ఒక్కొక్క దానికి మల్టిప్లై చేసుకుంటూ ఇక్కడ వాల్యూస్ అనేవి రైట్ చేసుకోవాలి. ఓకే, దీనికోసం నేను ముందుగానే ఒక బాక్స్ ప్రిపేర్ చేసుకున్నాను, ఎందుకంటే మనకి వీడియో లెంతీ అవ్వకుండా సింపుల్గా అవ్వడం కోసం అని చెప్పేసి. సో ఈ బాక్స్లో చూడండి, మీకు అందరికీ కూడా చేసి పెడతాను ఇప్పుడు మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక్కడ, సో ఈ రెడ్ లెటర్స్తో రాసినవన్నీ కూడా మనం ఎలా మల్టిప్లై చేయాలి అనేది ఫస్ట్. సో ఇక్కడ చూడండి 3x, అంటే ఫస్ట్ మీకు ఏం చెప్పాను, ఈ 3xతో మనకి ఫస్ట్ ఒక మొత్తం ఈ కంప్లీట్ రో అంతా కూడా మల్టిప్లై చేయాలి. అంటే ఫస్ట్ 3x ఇంటూ 5x, 3x ఇంటూ -2y, ఇలా 1 by 1 చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే చూడండి ఒకసారి, 3x ఇంటూ 5x ఆల్రెడీ ఇప్పుడు మీకు చెప్పాను కదండి ఎలా చేయాలనేది మీకు. సో 3 5 జా 15, సో x ఇంటూ x స్క్వేర్. ఓకే, నెక్స్ట్ సేమ్ అగైన్ 3x ఇంటూ మల్టిపుల్ -2y స్క్వేర్. సో దీన్ని ఎలా చేస్తామంటే చూడండి, 2 3 జా 6, ఇక్కడ ఒక దగ్గర మైనస్ ఉంది మనకి, బోత్ సైడ్స్ మైనస్ లేదు, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మనకి, మైనస్ అవుతుంది అనమాట. -2 3 జా 6, x ఇంటూ y స్క్వేర్, సింపుల్గా రైట్ చేయడమే. అండ్ నెక్స్ట్ 3x ఇంటూ 3x స్క్వేర్. ఓకే, దీన్ని ఎలా చేస్తామో చూడండి ఒకసారి. సో బోత్ సైడ్స్ మైనస్ అంటూ ఏమి లేదు, 3 3 జా 9, ఎక్స్ ఇక్కడ పవర్లో ఏమీ లేదంటే 1 ఉన్నట్టే కదండి మీకు అర్థం. ఆల్రెడీ మీకు ఒక ఫార్ములా చెప్పాను, దాని బేస్లో చూసుకుంటే ఈ రెండు యాడ్ చేసినట్లయితే x⁻3 అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ 3x మల్టిపుల్ 6xy, అంటే దీన్ని ఎలా రైట్ చేసుకోవచ్చండి మనం, 3 6 జా 18, x ఇంటూ ఇక్కడ చూడండి బోత్ సైడ్స్ x ఉంది, x ఇంటూ x స్క్వేర్, వైకి ఎటువంటిది లేదు కాబట్టి y సింపుల్గా. నెక్స్ట్ చూడండి 3x ఇంటూ 3y స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి ఒకటే సేమ్ సైన్ ఉంది కాబట్టి 3 3 జా 9, x ఇంటూ y స్క్వేర్. నెక్స్ట్ యాజ్ యూజువల్ 3x ఇంటూ -3xy స్క్వేర్, అంటే మీకు ఇక్కడ ఎలా వస్తుంది చూడండి ఒకసారి. సో మైనస్ ఇంటూ ప్లస్ -3 3 జా 9, ఇక్కడ ఆల్రెడీ బోత్ సైడ్స్ x ఉంది కాబట్టి x ఇంటూ x స్క్వేర్ y స్క్వేర్. ఓకే, నెక్స్ట్ చూడండి 3x ఇంటూ 4xy స్క్వేర్. సో ఇక్కడ బోత్ సైడ్స్ ప్లస్ కాబట్టి 3 4 జా 12, x ఇంటూ x స్క్వేర్ y స్క్వేర్. ఓకే, సో నెక్స్ట్ 3x ఇంటూ x స్క్వేర్ y స్క్వేర్. ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి ఇక్కడ x⁻1 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే 3x⁻3y స్క్వేర్. ఓకే, ఒక లైన్ నేను ఫిల్ చేశాను చూడండి ఒకసారి, ఒక లైన్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏం చేయాలంటే మనం సింపుల్గా ఈ వైతో మనం దీన్ని మల్టిప్లై చేయాలన్నమాట. అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఒకసారి 4yతో, ఇప్పుడు 4y మల్టిపుల్ 5x, నెక్స్ట్ 4y మల్టిపుల్ -2y స్క్వేర్, 4y మల్టిపుల్ 3x స్క్వేర్, 4y మల్టిపుల్ 6xy, 4y మల్టిపుల్ 3y స్క్వేర్, 4y మల్టిపుల్ -3xy స్క్వేర్, 4y మల్టిపుల్ 4xy స్క్వేర్. అండ్ నెక్స్ట్ 4y మల్టిపుల్ x స్క్వేర్ y స్క్వేర్. ఇప్పుడు వీటికి ఎలా వస్తుందో చూడండి ఒకసారి, అన్నింటికి కూడా ఈజీగా చేసుకోవచ్చు మనం. 4 5 జా 20 xy, కొద్ది ఫాస్ట్గానే చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మీకు అలవాటు అయ్యింది అనుకుంటున్నా. సో ప్లస్ ఇంటూ మైనస్ 4 2 జా 8, y స్క్వేర్ ఇంటూ y పవర్ 3. సో 4 3 జా 12, x స్క్వేర్ y.
సో 6 4 జార్ 24. సో ఎక్స్ టర్మ్ ఒకటే ఉంది కాబట్టి ఎక్స్. సో ఈ వై వేరియబుల్ 2 టైమ్స్ ఉంది కాబట్టి వై స్క్వేర్. 4 3 జార్ 12. నెక్స్ట్ వై 3 టైమ్స్ వచ్చింది చూడండి, ఇక్కడ 1 ఇక్కడ 2, వై పవర్ 3. సో మైనస్ 4 3 జార్ 12. సో వై పవర్ 1 అంటే వై పవర్ 3. 4 4 జార్ 16 ఎక్స్ వై పవర్ 3. 4 ఇంటూ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బట్ వై పవర్ 3. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే చేయడం అంతా చాలా ఈజీ అనండి. కాకపోతే మనకు వచ్చేసి ఏంటి అంటే కొంచెం స్లోగా ఆలోచించుకుంటూ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మైనస్లు ప్లస్ల దగ్గర అండ్ నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్లు పవర్ల దగ్గర మనకి చిన్న కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో అదొక్కడే చిన్న కన్ఫ్యూజ్ అవ్వకుండా స్లోగా ఎలా చేయాలి అనే దాన్ని ముందు మనం ఒక రఫ్గా పెన్సిల్తో అయినా చేసుకోవచ్చు, లేదా అనుకుంటే డైరెక్ట్గా వచ్చినట్లయితే డైరెక్ట్గానే చేసుకోవచ్చు. బట్ చేసేటప్పుడు బీ కేర్ఫుల్ అండి. ఎందుకంటే ఈ ప్లస్లు మైనస్లు అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్స్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, అంతకన్నా ఇంకేమీ లేదు. కానీ చేయడం అయితే మాత్రం చాలా ఈజీయే. ఆ కన్ఫ్యూజ్ లేకుండా స్లోగా చేసుకుంటే ఆలోచించుకుంటూ ఈజీగానే వస్తుందండి. చూడండి ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ ఇస్తున్నా. 10x పవర్ 3. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 4 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 3 జార్ 6 ఎక్స్ పవర్ 4. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 6 జార్ 12 ఎక్స్ పవర్ 3 వై. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 3 జార్ 6 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 జార్ 6 ఎక్స్ పవర్ 3 వై స్క్వేర్. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 4 జార్ 8 ఎక్స్ పవర్ 3 వై స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఎక్స్ పవర్ 4 వై స్క్వేర్. ఓకే. సో ఇలా ఇప్పుడు మనం 3 rows కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మనకు వచ్చేసి ఇంకా 4 rows ఉన్నాయండి. చూడండి ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ నేను రైట్ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ. సో ఒక్కొక్కటిగా చేసుకుందాం. చూడండి ఒకసారి 6xy అంటే ఇక్కడ చూడండి కాన్స్టెంట్స్ రెండు కూడా ముందు 6 5 30. సో x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ వై. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6 2 జార్ 12 ఎక్స్ ఇంటూ వై పవర్ 3. 6 3 జార్ 18 ఎక్స్ పవర్ 3 ఇంటూ వై. 6 6 జార్ 36 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి 6xy ఇంటూ 3y స్క్వేర్. సో ఇది ఎలా వస్తుందండి 6 3 జార్ 18 ఎక్స్ ఇంటూ వై పవర్ 3. నెక్స్ట్ 6xy మల్టిపుల్ మైనస్ 3xy స్క్వేర్. అంటే ఇది చూడండి ఒకసారి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. సో 6 3 జార్ 18 ఎక్స్ స్క్వేర్ వై పవర్ 3. ఓకే. నెక్స్ట్ 6xy మల్టిపుల్ 4xy స్క్వేర్. అంటే 6 4 జార్ 24 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ వై పవర్ 3. నెక్స్ట్ చూడండి 6xy మల్టిపుల్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. 6 ఇంటూ 1 కాబట్టి 6 వేసుకోవచ్చు. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 3 వై పవర్ 3. ఓకే. నెక్స్ట్ 2y స్క్వేర్ ఇంటూ 5x. సో 2 5 జార్ 10 xy స్క్వేర్. ఓకే. యాక్చువల్గా ఇది డైరెక్ట్గా చేయొచ్చా అంటే చేసుకోవచ్చు అండి, కాకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఇలా నేను సపరేట్ చేసి రాయవలసి వస్తుంది. సో కన్ఫ్యూజ్ లేకుండా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం స్లోగా నీట్గా చేయండి. సో అందుకని చెప్పి ఇలా విడదీసి చెప్పడం అవుతుంది. సో దీనివల్ల మీకు లెందీ అయితే అవుతుంది కానీ వీడియో, కాకపోతే మీకు అర్థం అవ్వడం అనేది మెయిన్ కాబట్టి
సో నేను ఒక్కొక్కటిగా విడదీసి చేస్తూ పెడుతున్నానండి. చూడండి 2 3 జార్ 6 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. నెక్స్ట్ 2y స్క్వేర్ మల్టిపుల్ 6xy. సో 6 2 జా 12 x y పవర్ 3. నెక్స్ట్ 2y స్క్వేర్ మల్టిపుల్ 3y స్క్వేర్. 2 3 జా 6 y పవర్ 4. ఓకే, నెక్స్ట్ 2y స్క్వేర్ మల్టిపుల్ మైనస్ 3x y స్క్వేర్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 3 జా 6 x y పవర్ 4. నెక్స్ట్ 2y స్క్వేర్ మల్టిపుల్ 4x y స్క్వేర్ అంటే 2 4 జా 8 x ఇంటూ y పవర్ 4. నెక్స్ట్ 2y స్క్వేర్ మల్టిపుల్ x స్క్వేర్ y స్క్వేర్. టూకి ఇక్కడ ఓన్లీ 1 కాన్స్టెంట్ ఉంది కాబట్టి 2x స్క్వేర్ y పవర్ 4. చూడండి, ఇంతవరకు మీకు అన్నీ కూడా ఎలా అయితే సింపుల్గా రైట్ చేసి మీకు చేసి పెట్టాను కదా. సో అలాగే ఈ మిగతా రిమైనింగ్ 3 కూడా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేయండి. ఇన్ కేస్ రాకపోతే అడగండి, లేదంటే మీకు ఫుల్ వీడియోలో పెడతాను ఇది మళ్ళీ. థ్యాంక్ యూ. ఐ హోప్ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్